ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనమంతా కూడా మన ఆది దేవుడు గణపతి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదట ఆయన్ని పూజించి తర్వాత వెళ్తాం కదండి. ఏ విధంగా ప్రార్థిస్తే ఆయన యొక్క అనుగ్రహం మనకు వస్తుంది? ఎలాంటి ప్రార్థన చేయాలి? మనకందరికీ తెలిసిందే, వినాయక చవితి చేసుకుంటాం, అక్షంతలు నెత్తి మీద వేసుకుందాం, చవితి నాటి చంద్రుడిని చూడకూడదు, ఇది మనకు తెలుసు. అంతే అంతే కదా. అయితే చవితి ప్రత్యేకంగా సాధారణంగా చవితి దేనికి పనికిరాదు జయ. ఏదైనా ఊరు వెళ్ళడానికి పనికిరాదు. చవితి నాడు ఏ పని చేయరు, ఏం చెయ్యం. పాడ్యమి పనికొస్తుంది కొన్నిటికి. తర్వాత విధియా తదియా చాలా మంచివి. చవితి మంచిది కాదు, పంచమి మంచిది, మళ్ళీ షష్ఠి మంచిది కాదు, అష్టమి నవమి కూడా అంత పనికిరావు, కొన్నిటికే అన్నిటికీ పనికిరావు. తర్వాత సప్తమి పనిచేస్తుంది, సప్తమి పనిచేస్తుంది, అష్టమి నవములు పనిచేయవు, దశమి ఏకాదశి పనిచేస్తాయి. ఇప్పుడు మన ఈ తిథులు లెక్క ఉందా? మరి చూడు, మనకు ఆదిదేవుడైన భగవంతుడైన విఘ్నేశ్వరుడు చవితి నాడు పుట్టాడు, ఆయన తమ్ముడు షష్ఠి నాడు పుట్టాడు, వాళ్ళ అమ్మగారు అష్టమి నాడు జన్మించింది. అష్టమి మనకు పనికిరాదు కదా, అస్సలు పనికిరాదు. అష్టమి నాడు ఏ పనులు చేసినా అన్ని కష్టాలు అంటాం కదా, పనికిరాదు అనుకుంటాం. కానీ చిత్రంగా అమ్మవారి జననం అష్టమి నాడు జరిగింది, ఆమెకు ప్రీతికరమైన రోజు అది. ఇప్పుడు చవితి ఏం చేయొచ్చు మనం? ఏమి మంచి మంచి కార్యాలు చేయకూడదు, వస్తువులు కొనుక్కోకూడదు, ఊరు వెళ్ళకూడదు, ఏదైనా పని మొదలు పెట్టకూడదు, కానీ వినాయక పూజ చేయొచ్చు. ప్రతి చవితి వినాయక పూజ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఏదో అమోఘమైన పూజ అదేమిటో చేసేయాలని కూడా ఏం లేదు, చాలా సింపుల్గా మనకందరికీ వచ్చు. పిల్లలకి ఫస్ట్ నేర్పిస్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. బాగుందా? ఈ శ్లోకంలో మనం ఒక వినాయకుడే కాదు, విష్ణువు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఇది మనం పరమాత్మ మొత్తం ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఈ ప్రపంచ నిర్మాణకర్త అయిన పరబ్రహ్మస్వరూపాన్ని ఆరాధన ఆ శ్లోకం. అందులోనే మహావిష్ణువు ఎవరైతే దీన్ని నడిపిస్తాడో జగన్నాటక సూత్రధారి, ఆ నాటక సూత్రధారి అయిన విష్ణువుని ఇదే శ్లోకంతో మనం కొలుస్తాం. ఈ శ్లోకం ఆయనకు సంబంధించింది. మూడోది, ప్రతి పనికి ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఓం అని తలుచుకోవాల్సినటువంటి విఘ్నేశ్వరుడికి కూడా ఇదే శ్లోకం చెప్తాం. మనం ఇప్పుడు ఈ ఒక్క శ్లోకం చదివితే వినాయకుడు, విష్ణువు, పరబ్రహ్మ, భగవంతుడు అన్నీ నడిపించేది పరమేశ్వరుడు వచ్చేస్తాడు. పరబ్రహ్మ అంటే మొత్తం ప్రపంచాన్ని ఏ శక్తి కదుపుతోందో ఆ శక్తి. ఒక ఆయన నడిపించేవాడు, ఇంకో వాళ్ళని విఘ్నాలు ఆపేవాడే కాకుండా అసలు ఈ మొత్తం విఘ్నాలకి నడపడానికి, కూర్చోడానికి, నుంచోడానికి కారణమైన పరంజ్యోతి పరమస్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తిని గురించి కూడా ఇదే శ్లోకంలో చదువుతాం. మీకు ఏ స్తోత్రాలు రాకపోయినా పర్వాలే, ఏ పూజా విధానము తెలియక్కర్లేదు, శ్రద్ధగా శుక్లాంబరధరం విష్ణుమే చదువుకోవచ్చు. చవితి నాడు తప్పకుండా చదువుకోవాల్సిన శ్లోకం శుక్లాంబరధరమే. దాన్ని మీరు 11 సార్లు చేయండి, 21 సార్లు చేయండి, 40 సార్లు చేయండి, 108 సార్లు అయినా చేయండి. ఇది పరిపూర్ణమైన మంత్రం, గాయత్రి మంత్రంలాగా పరిపూర్ణమైనది. చక్కగా ఆ ఒక్కదాన్నే చదువుకోవచ్చు. వినాయకుడికి బోల్డెన్ స్తోత్రాలని, రుణహర్తృ గణేష స్తోత్రము ఇలాంటివి ఉన్నాయమ్మా, చదవచ్చు. కుదరద్దు, చేత కావద్దు, ఎందుకంత హైరానా? మనకు వచ్చింది స్పష్టంగా చదువుకుంటే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, అది మనకు బాగా వచ్చు. ప్రతి చవితికి వినాయక ప్రార్థన చేయండి మస్ట్ అండ్ షుడ్గా. మీరు ఆ ప్రార్థన చేశాక మీకు కావాల్సిన పని చేసుకోవచ్చు. ఆ రోజున ఏదైనా పని చేయాల్సి వచ్చింది, అమ్మో చవితి నాడు పని అవ్వదంటారు ఇంట్లో వాళ్ళు, మీరు 21 సార్లు అది చదవండి. పొద్దున్నే 108 సార్లు ఒక మాల పట్టుకుని పూర్తి మాల చేసేయండి. మాలతో జపం చేసుకుంటాం కదా, మాల పట్టుకుంటాము, ఈ వేలు మీదకి వస్తుంది, ఈ వేలు పరిహరించాలి, దాన్ని ఇట్లా వెనక్కి తిప్పాలి మాలని. 108 చేయండి శ్లోకాలు. ఆ తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు. ఈ శ్లోక మంత్రంలో ఉన్నటువంటి ఆ శక్తి మీ పనులన్నింటినీ ముందుకు జరిగేలాగా చేస్తుంది. మీకు ముందు భయం పోతుంది, ఏదో చెడిపోతుందన్న భయం ఉండదు. నెలలో వచ్చే 2 చవితుల్ని మనం భగవంతుడిని ఆరాధన చేసుకోవచ్చు. ఇందులో కొన్ని శ్రేష్టాలు ఉన్నాయి. ఈ 2వ చవితి ఉంది కదా, కృష్ణ చతుర్థి, అది మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఈ తొలి చవితి కంటే మామూలుగా వినాయకుడు పుట్టింది ఎప్పుడు? శుద్ధ చవితి నాడు కదా. మనం ఏం చెప్పుకుంటాము, ఇది మా భాద్రపద శుద్ధ చవితి నాడు భగవంతుడు జన్మించాడు. బహుళ చవితి సంకటహర చతుర్థిగా చెప్తారు, 2వ చవితి.
ఆ 2వ చవితిలోనే ఏ చవితి అయినా మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థిగా చెప్తారు. దానివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఏదో చేయాలనుకోవద్దు. కుదిరితే ఏదైనా ఒక దేవాలయ దర్శనం చేయండి. ఏ దేవాలయం ఏ దేవాలయానికి వెళ్ళినా గణపతి ఒక చోట చక్కగా సిమంతంగా కూర్చుని కనపడతాడు. ఆయనకి గొడుగు గిడుగు కూడా అక్కర్లే, చెట్టు కింద కూడా కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చున్న గణపతి కూడా మనకి అనుగ్రహిస్తాడు. అక్కడైనా దండం పెట్టుకొని రోడ్డు మీద వెళ్తుంటే అక్కడక్కడ మనకి గణపతి విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలా కనపడుతున్నాయి కదా. అవును. అక్కడ దండం పెట్టుకోండి, ఆగి ఈ శ్లోకాలు చదువుకోండి. ఓ గుంజీలు తీయటం, ఇంకా చేయగలిగితే గణపతి కోసం గుంజీలు తీయటం. తర్వాత గణపతికి కాస్త గరిక సమర్పించటం. గరిక కథ చాలా విచిత్రమైన గాథ చెప్తారు, చెప్పుకుందాం అది కూడా. ఒక కొద్దిపాటి గరిక 4 గరిక, ఇంకా మీరు నువ్వు ప్రసాదం పెట్టక్కర్లేదు, పువ్వులు తేవక్కర్లేదు, 21 రకాలు 11 రకాలు ఏమీ హైరాన్ లేదు, ఏమీ లేదు. 4 గరిక పోచలు సమర్పించి ఒక శ్రద్ధగా దండం పెట్టుకుని ఈ శుక్లాంబరధరం శ్లోకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోండి. లెక్క మాత్రం ఉంచుకోండి, 9, 11. పిల్లలకి దీన్ని అలవాటు చేయండి. ఇది చాలా మంచి ప్రాక్టీసు. గణేశుణ్ణి ప్రార్థించడానికి ఇంతకంటే సులువైన ఉపాయం ఇంకొకటి లేదు. ఇప్పుడు మంత్రం తీసుకుంటారు కొంతమంది, అందరికీ అవకాశం ఉండద్దమ్మా, కొంతమందికి ఉంటుంది. లేని వాళ్ళు ఏం చేయాలి? సులువుగా అందరూ చేసుకోగలిగే మహామంత్రం మన చేతిలో ఉన్నప్పుడు ఇంకా ఏదైనా చెయ్యాలేమోనని అనుకోవద్దు. దీన్నే శ్రద్ధగా చేయాలని భావించండి. ఈ శ్రద్ధతోటే గణపతి అనుగ్రహం చక్కగా పుష్కలంగా లభిస్తుంది. నువ్వెంత శ్రద్ధ చూపిస్తే అంత అవకాశం లభిస్తుంది. అంతే కథ. సంతోషం. నమస్తే. నమస్తే.